వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. దివంగత రామోజీరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఆయన ఎదిగిన తీరు అభినందనీయం, ఆదర్శం కూడా. అందుకే ఏపీ ప్రభుత్వం రామోజీరావుకు ఘన నివాళులు అర్పించేందుకు సన్నద్దమైంది. ఈ నెల 27వ తేదీన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సంస్మరణ సభను ఏర్పాటు చేసింది. రామోజీరావు పుట్టి పెరిగిన కృష్ణా జిల్లాలోని పెదపారపూడి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్రల సమన్వయంలో కార్యక్రమ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రామోజీరావు సంస్మరణ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వీవీఐపీలతో పాటు సాధారణ ప్రజానీకానికి ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం కొనసాగుతుండటం విశేషం. రామోజీరావు జ్ఞాపకాలు తెలుగువారితోనూ తెలుగు నేలతోనూ చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రామోజీరావు మీడియా రంగంలో సరికొత్త విప్లవాలు సృష్టించి మీడియా మొఘలుగా అవతరించారు. అందుకే ఆయన స్ఫూర్తికి తగ్గట్టు గౌరవించాలని నిర్ణయించారు. ఏపీ ప్రెస్ అకాడమీ పేరును రామోజీ ప్రెస్ అకాడమీగా మార్చి ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి రాజధాని పేరు సూచించిన వ్యక్తి రామోజీరావని ఇటీవల చంద్రబాబు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రామోజీ విగ్రహానికి స్థలాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు ఇప్పటికే ప్రకటన చేశారు. అమరావతిలో రామోజీ స్మారకం నిర్మిస్తామని చెప్పారు. ఈ 2 ప్రకటనలను సంస్మరణ సభలో చంద్రబాబు వెల్లడించే అవకాశం ఉంది.